నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో క్విక్ అండ్ టేస్టీగా చేసుకుని కుస్కా బిర్యానీని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఈ బిర్యానీని ఇలా మనం చాలా సింపుల్గా చేసుకుని కమ్మగా తినేయచ్చు. అలాగే ఈ బిర్యానీ స్పెషాలిటీ ఏంటంటే, ఇంట్లో కూరగాయలు లేనప్పుడైనా లేదా మంచి టేస్టీగా అప్పటికప్పుడు మసాలా ఫ్లేవర్తో బిర్యానీ తినాలన్నా ఈ బిర్యానీ బెస్ట్ ఆప్షన్ అండి. చాలా సింపుల్గా చేసుకోవడమే కాదు, అంతకంటే సూపర్ టేస్టీగా తినేయచ్చు. మరి ఇలా మనం ఎంత హడావిడిలో అయినా త్వరగా చేసుకునే ఈ టేస్టీ బిర్యానీని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా బియ్యాన్ని కడిగి నానబెట్టడానికి ఒక గ్లాస్ బాస్మతి రైస్ని గిన్నెలోకి తీసుకుంటున్నాను. వెయిట్ వైజ్ ఇక్కడ నేను 1/2 కిలో బియ్యం వాడుతున్నానండి. ముందుగా బాగా కడిగి మళ్ళీ నీళ్ళని తీసుకొని ఒక అరగంట సేపు నానబెట్టండి. అరగంట తర్వాత ఇక్కడ నేను మిగతా ప్రాసెస్ చూపిస్తున్నానండి. మిక్సీ గిన్నెలోకి ఒక 3-4 పచ్చిమిరపకాయ ముక్కల్ని, ఇందులోనే 1 ఇంచ్ అల్లం ముక్కల్ని, 10-12 పొట్టుగోలు చేసిన వెల్లుల్లిపాయల్ని తీసుకొని గ్రైండ్ చేసి తీసుకోండి. సో వీటిని ఇలా మనం గ్రైండ్ చేసి బిర్యానీలో వేయడం వలన బిర్యానీకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. సో ఇలా గ్రైండ్ చేసి రెడీగా పక్కన ఉంచండి. అలాగే ఇక్కడ నేను బిర్యానీని కుక్కర్లో కాకుండా గిన్నెలో చేస్తున్నానండి. మీరు కుక్కర్లో చేయాలంటే సేమ్ ప్రాసెస్తో కుక్కర్లో అయినా చేసుకోవచ్చు. ముందుగా ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని, మరో 1-2 టేబుల్ స్పూన్ల నూనెని తీసుకోండి. మీకు నెయ్యి వద్దనుకుంటే మొత్తం నూనెతో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 2-3 బిర్యానీ ఆకుల్ని, కొంచెం జాపత్రి, చిన్న దాల్చిన చెక్క ముక్క, 2 స్టార్ అనేసాలు, 3 యాలక్కులను కొంచెం చితక్కొట్టి తీసుకోండి. అలాగే 4-5 లవంగాలను, 2 మరాఠీ మొగ్గలు, 1 టీ స్పూన్ సోంపును తీసుకోండి. ఈ బిర్యానీలో సోంపు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇన్ కేస్ మీ దగ్గర లేకపోతే సాజీరనైనా లేదా జీలకర్రనైనా వాడచ్చు. ముందుగా వీటిని ఇలా కొంచెం దోరగా ఫ్రై చేశాక ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా సన్నగా పొడుగా కట్ చేసి తీసుకోండి. ఇవి కొంచెం గోల్డెన్ కలర్కి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఎప్పుడైతే ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యి ఇలా లైట్గా గోల్డెన్ షేడ్లోకి వస్తాయో అప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టిన పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకొని మరో 1-2 నిమిషాలు ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టమాటాలను సన్నగా కట్ చేసి తీసుకొని బాగా ఫ్రై చేయండి. లేదంటే ఇలా ఒకసారి కలిపి మనం మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు ఉడికించిన ఆయిల్లో టమాటా ముక్కలు అనేవి మెత్తగా మగ్గుతాయి. కాబట్టి ఇక్కడ నేను ఒకసారి కలిపి మూత పెట్టి ఉడికిస్తున్నాను. 2-3 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, టమాటాలు ఆయిల్లో చక్కగా మెత్తబడ్డాయి కదా. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపును, 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడిని, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలాను తీసుకోండి. మీ దగ్గర బిర్యానీ మసాలా లేకపోతే 1 టీ స్పూన్ గరం మసాలా పొడినైనా వాడచ్చు. అలాగే రుచికి సరిపడా ఉప్పుని తీసుకొని బాగా కలపండి. ఇలా మనం మసాలాను తీసుకొని కలిపేటప్పుడు తక్కువ మంట పైన కలపండి. ఇప్పుడు ఒక అరకప్పు పెరుగుని తీసుకొని బాగా కలిపి ప్యాన్లోకి తీసుకోండి. ఇలా మనం పెరుగుని తీసుకునేటప్పుడు కూడా మంటను లో ఫ్లేమ్లో పెట్టి తీసుకోండి. అలాగే ఇందులోనే కొంచెం పుదీనాకు, కొత్తిమీరాకును కూడా తీసుకొని కలపండి. ఇలా ఒకసారి అంతా కలిసేలా బాగా కలిపాక ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టిన రైస్ని తీసుకుందాం. నీళ్లు పడకుండా ఇలా ముందుగా రైస్ని మాత్రమే తీసుకొని ఒక 2 నిమిషాలు వీటితో పాటు ఫ్రై చేయండి. మరీ ఎక్కువగా కలపకుండా స్లోగా కలుపుతూ ఫ్రై చేయండి. లేదంటే మనం బియ్యం నానబెట్టాం కాబట్టి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై చేశాక ఇప్పుడు ఇందులోకి మనం ఏ గ్లాస్తో రైస్ని తీసుకున్నామో అదే గ్లాస్ కొలతతో 1 గ్లాస్ నీళ్ళని తీసుకోండి. బియ్యాన్ని అరగంట సేపు నానబెట్టాం కాబట్టి ఈ క్వాంటిటీ నీళ్ళు అనేవి కరెక్ట్గా సరిపోతాయి. అదే మనం నానబెట్టకుండా చేస్తే 1 గ్లాస్కి 2 గ్లాసుల నీళ్ళని తీసుకోవాలి. అలాగే మీరు కుక్కర్లో చేస్తున్నట్లయితే 1 గ్లాస్కి 1.5 గ్లాస్ నీళ్ళని తీసుకుంటే సరిపోతుంది. ఇలా నీళ్ళని తీసుకొని కలిపాక కొంచెం టేస్ట్ చేసి ఉప్పుని సరిచేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 1/2 కిలో బియ్యానికి 1.5 టీ స్పూన్ ఉప్పుని తీసుకున్నాను కాబట్టి సాల్ట్ అనేది కరెక్ట్గా సరిపోయిందండి. ఇన్ కేస్ మీకు తగ్గినట్టు అనిపిస్తే ఈ టైంలో వేసి కలపచ్చు. ఇప్పుడు మూత పెట్టి ఉడకడం స్టార్ట్ అయ్యేంత వరకు మంటను హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి.
ఒక 3-4 నిమిషాలు అయ్యేసరికి అన్నం ఇలా ఉడుకు పట్టడం మొదలవుతుంది. ఇప్పుడు మూత తీసి మధ్య మధ్యలో చూస్తూ స్లోగా కలుపుతూ ఉడికించండి. మరో 4-5 నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి. నీళ్ళు కొంచెం దగ్గర పడ్డాయి కదా! ఈ టైంలో మనకు అన్నం అనేది 70% ఉడికిపోయింది. ఇలా మనం ఒక రైస్ గ్రెయిన్‌ని తీసుకొని నొక్కి చూసామంటే లైట్‌గా పలుకు తెలుస్తూ ఉడికిపోయింది కదా! ఇన్ కేస్ మీకు ఈ టైంలో నీళ్ళు అయిపోయి అన్నం సరిగ్గా ఉడకకపోతే ఒక పావు కప్పన్ని నీళ్ళని తీసుకొనైనా ఉడికించొచ్చు. బట్ ఇందులో ఉన్న తడికి అన్నం చక్కగా ఉడికిపోతుంది కాబట్టి మనకైతే ఇక్కడ అవసరం లేదండి. ఇప్పుడు ఈ అన్నం ఉమగీలించడానికి మంటను లో ఫ్లేమ్‌లో పెట్టి ఇలా పైపైన కొంచెం కొత్తిమీరాకు, పుదీనాకుతో గార్నిషింగ్ చేసి కవర్ చేసి ఒక 6-7 నిమిషాలు ఉడికించామంటే మనకు అన్నం తయారైపోయినట్లే. 6 నిమిషాల తర్వాత మూత తీసి అన్నం తడిగా ఉందో లేదో కొంచెం స్పూన్‌తో ఇలా టర్న్ చేసి చూడండి. ఇలా తడిగా లేదంటే మనకు అన్నం చక్కగా ఉడికిపోయినట్లు. ఇన్ కేస్ మీకేమైనా తడిగా అనిపిస్తే మళ్ళీ కవర్ చేసి కాసేపు ఉడికిస్తే సరిపోతుంది. ఇలా వండిన అన్నాన్ని మనం వెంటనే సర్వ్ చేసే కంటే ఒక 5-10 నిమిషాలు వెయిట్ చేసి సర్వ్ చేసుకుంటే వేడి వేడిగా తినేయొచ్చు. ఇలా మనం సింపుల్‌గా మార్నింగ్ టైం లంచ్ బాక్స్‌లోకైనా లేదా లంచ్‌లోకైనా లేట్ టైం డిన్నర్‌లోకైనా త్వరగా చేసుకోవచ్చు. ఇక్కడ నేను గిన్నెలో వండే ప్రాసెస్‌ని చూపించాను. అదే మీరు కుక్కర్‌లో చేసుకుంటే ఒక్క విజిల్‌కే మనకు బిర్యానీ తయారైపోతుంది. మీరు కుక్కర్‌లో చేసింది చూడాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో లింక్ పెడతాను, ఒకసారి చూడండి. మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.